హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సుహాస్ వ్లాగ్స్. మేము ఇందాక చెప్పినట్లుగా మేమైతే తంజావూరులో ఉన్నటువంటి బృహదీశ్వర టెంపుల్కి అయితే వచ్చేసాము. యాక్చువల్గా ఇక్కడ మేము మా వెహికల్ తీసుకొని కార్ పార్క్ చేసేసి వెళ్తున్నాం అనమాట. సో ఇదే అనమాట మనకు ఉన్న మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ చూస్తే ఒకే ఒక గోపురం లాగా అనిపిస్తుంది, కానీ ఇక్కడ నియర్లీ 7 డిఫరెంట్ గోపురాస్ ఉన్నాయన్నమాట. అక్కడ ఉన్నటువంటి రాజులు ఒక్కొక్క గోపురానికి ఒక్కొక్క రాజుకి చిహ్నంగా ఇక్కడ పెట్టారు. ఇక్కడ చూస్తే ఇది స్మాల్ గోపురం స్టార్టింగ్ నుంచే ఇక్కడ మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఇది చాలా చిన్న గోపురము, ఇది ఉన్న అన్నింటి గోపురాల్లోకి. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఇమేజ్ని కన్నా మనం చూస్తే ఎలా ఉంది, లోపల ఉన్నటువంటి ఆర్కిటెక్చర్ కానీ ఎలా ఉంది అనేది ఇక్కడ ఒక చిన్న ప్రింట్ లాగా పెట్టారనమాట. సో దీని యొక్క ముఖ్య విశిష్టత ఎలాంటిది ఏంటి అని మనం ఒకసారి ఆలోచిస్తే, ఇది తంజావూరులో పరిపాలిస్తున్నటువంటి రాజరాజ చోళ అనే ఒక చక్రవర్తి దీన్ని అయితే నిర్మించారనమాట. అక్కడ ఆ కాలంలో వాళ్ళు చాలా పెద్ద గొప్ప శివభక్తులు అనమాట. సో ఆయనకు ఉన్నటువంటి ఆ సమయంలో తన యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలి అనేసి కంప్లీట్గా ఈ తమిళనాడులోనే ఎక్కడా లేనటువంటి ఒక ఈ గుడిని కట్టాలి అనేసి ఆయన సంకల్పించుకొని కంప్లీట్ ఇదొక ఇంజనీరింగ్ మార్వెల్ అని కూడా చెప్పచ్చు అనమాట. కంప్లీట్ గుడి అంతా కూడా గ్రనైట్తో వాళ్ళైతే నిర్మించారు. సో ఇది ఎలాగా అంటే ఈ కంప్లీట్ సరౌండింగ్ 60 కిలోమీటర్ సరౌండింగ్స్లో ఎక్కడా కూడా మనకి గ్రానైట్ గనులు కానీ ఎలాంటివి కానీ లేవు. అయినా సరే వాళ్ళు ఏ విధంగా దాన్ని తరలించారు, ఎలా తీసుకొచ్చారు ఏంటి అనేది ఇట్స్ రియలీ ఇమాజినేషన్ కూడా కష్టం అనమాట. అన్ని మనుషులు కానీ లేదా అన్ని ఏనుగులు కానీ అన్ని వెహికల్స్ కానీ వాళ్ళు తీసుకొని అందులో రవాణా చేయడం అనేది చాలా గొప్ప విషయం. వీటన్నిటికంటే కూడా ఇందాక మనం చెప్పుకున్నటువంటి గోపురాలు అన్నిటికీ ఈ నంది, ఎందుకంటే ఏషియాలోనే ఫస్ట్ వచ్చేసి యాగంటి అనమాట. ఎందుకంటే అది ఎవ్రీ టైము పెరుగుతూ ఉంటుంది అనేసి. తర్వాత అది ఏషియాలోనే పెద్దది. సో ఇక్కడ ఉన్నటువంటి నంది కూడా చాలా పెద్దగా, ఏషియాలోనే సెకండ్ హైయెస్ట్ హైట్ ఉన్నటువంటి ఈ నంది అనమాట. ఇది నియర్లీ ఒక 16 అడుగుల వెడల్పు, 12 నుంచి 13 అడుగుల పొడవు ఉన్నటువంటి ఈ నందిని మనము చూస్తే ఒక విధమైనటువంటి గూస్ బంప్స్ వస్తాయన్నమాట, అంత పెద్ద నందిని పక్క నుంచి చూసినప్పుడు. సో ఇక్కడ మనం చూస్తే క్లియర్గా ఇదే మెయిన్ గోపురం అనమాట, గర్భాలయంలో ఉన్నటువంటి. దాని యొక్క విశిష్టత ఏంటి అంటే, అది దీన్ని కట్టినటువంటి ఇంజనీరింగ్ మార్వెల్ అని ఆల్రెడీ చెప్పాను కదా. ఎలా అంటే ఇది కంప్లీట్గా గ్రనైట్తో. బట్ ఇంకొక స్పెషాలిటీ ఏంటి అంటే, ఈ కంప్లీట్ గుడిలో ఎక్కడా కూడా ఈ సిమెంట్ కానీ సున్నం కానీ ఈ విధమైనటువంటి ఎలాంటి అతికించే పదార్థాలు వాడకుండా జస్ట్ ఇంటర్లాకింగ్ సిస్టమ్, అంటే ఒక రాయిని ఇంకొక రాయిని అతికించి వాళ్ళు ఈ కంప్లీట్ కట్టడాన్ని అయితే నిర్మించారనమాట. అందుకే దీన్ని ఇంజనీరింగ్ మార్వెల్ అని కూడా చెప్తారు. మనం గర్భాలయంలో ఉన్నటువంటి ఇక్కడ మనం క్లియర్గా చూస్తే అక్కడ శివుడు అయితే మనకు కనిపిస్తుంటారు. బట్ ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే, ఆ శివుడు కూడా నియర్లీ 13 ఫీట్ హైట్ ఉంటారనమాట. మనము దూరం నుంచి చూడటం వల్ల మనకు చిన్నగా అనిపిస్తుంది, కానీ ఒక్కసారి మనం దగ్గరికి వెళ్తే మాత్రం అయ్యో అస్సలు ఆ విధమైనటువంటి మూర్తిని మనం చూసి కాసేపు సన్ అయిపోతాం అనమాట. ఆ విధంగానే మాకు జరిగింది. అక్కడైతే కెమెరా అలో లేదు, బట్ ట్రై చేసాం వీలైనంత కూడా. ఆ తర్వాత దాన్ని ముగించుకొని మనమైతే బయటకు వచ్చేసామన్నమాట. ఇక్కడ చూస్తే ఈ ప్రాంగణం కూడా చాలా 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 పెద్ద ప్రాంగణం అనమాట. సో నియర్లీ ఒక 20 to 30 టెంపుల్స్, డిఫరెంట్ టెంపుల్స్ ఉన్నాయి. వినాయకుడిది కావచ్చు లేదా దక్షిణామూర్తిది కావచ్చు, ఈ విధంగా డిఫరెంట్ టెంపుల్స్ కూడా ఉన్నాయి. ఆ ప్లేస్లో కూడా ఒక అమ్మాయి డ్యాన్స్ చేస్తుంటే మేము కూడా చూసి కొంచెం ఆహ్లాదానికి గురయ్యాము. బట్ అక్కడ ప్రాబ్లం ఏంటి అంటే, మీరు ఈ విధంగా చేస్తే చాలామంది జనాలు ఎక్కువ వచ్చేస్తారు. యాక్చువల్గా మేము వెళ్ళినటువంటి వెకేషన్ టైం కాబట్టి ఎంతోమంది ఆల్రెడీ అక్కడ ఉన్నారు. దానివల్ల అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డు కూడా వచ్చి మీరు ఈ విధంగా చేయకండి, జనాలు ఎక్కువైపోతే మళ్ళీ రష్ ఎక్కువైపోతే కంట్రోల్ చేయడం కష్టం అని చెప్పేసి అదైతే ఆపేశారు. బట్ అమ్మాయి మాత్రం చాలా బాగా డ్యాన్స్ చేసింది. తర్వాత అయితే మేము ఆ గోపురం చెప్పాను కదా ఇందాక, దాని విశిష్టత ఏంటి అంటే, ఈ గోపురం నియర్లీ 217 ఫీట్ అడుగు ఉంటుందన్నమాట. అది ఏ విధంగా అంటే, తమిళ్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఆల్ఫాబెట్స్ 217 ఉంటాయి. సో దానికి ప్రత్యేకంగా వాళ్ళు 217 ఫీట్ ఉన్నటువంటి ఒక గోపురాన్ని నిర్మించాలి అనేసి, యాజ్ ఐ సెడ్, రాజరాజ చోళులు వారి యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటాలి అనుకోవడం వల్ల దీన్ని నిర్మించారు. అదేవిధంగా మీరు క్లియర్గా చూస్తే ఈ రాజగోపురం పైన ఉన్నటువంటి ఒక శిఖరం రాయి, అది కుంభం అని కూడా అంటారు, అది నియర్లీ 80 టన్ వెయిట్ ఉంది. అది సింగిల్ గ్రనైట్ స్టోన్ అనమాట. దాన్ని వాళ్ళు తీసుకురావటానికి, దాని తర్వాత అంత పైకి తీసుకెళ్ళటానికి ఒక మట్టి వేనైతే వాళ్ళు తయారు చేసి దాన్ని అక్కడి నుంచి
ఎన్నో ఏనుగుల సహాయంతో దాన్ని అయితే పైకి తీసుకెళ్ళి అక్కడే దాన్ని చెక్కి అలాగే దాన్ని ఫిక్స్ చేశారనమాట. నేను యాక్చువల్గా చాలా టెంపుల్స్ని అయితే చూశాను. బట్ తమిళనాడులో ఉన్నటువంటి టెంపుల్స్ ఎంతో మనకి ఇంజనీరింగ్ మార్వెల్స్ లాగా అనిపిస్తూ ఉంటుంది. అందులో వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ హయ్యెస్ట్ గోపురం ఉన్నటువంటి టెంపుల్ ఇదనమాట. అది హయ్యెస్ట్ గోపురం అని ఎందుకన్నాను అంటే శివాలయాల్లో ఎక్కడ కూడా ఇంత హయ్యెస్ట్ గోపురం ఉన్నటువంటి టెంపుల్ అయితే మనకు ఎక్కడైతే కనిపించదు. అందుకే దీన్ని ఏషియాస్ బిగ్గెస్ట్ గోపురం ఉన్నటువంటి టెంపుల్ అని కూడా చెప్తారు. ఇక్కడ నటరాజస్వామి యొక్క చిన్న హాల్ కూడా ఉందన్నమాట. ఇందులో ఉన్నటువంటి నటరాజమూర్తికి కూడా కొన్ని కథలు ఉన్నాయి. ఆయన యొక్క వేళ్ళు వాళ్ళు చెక్కుతున్నప్పుడు అక్కడ నుంచి రక్తం కారింది అని, అక్కడ నుంచి విరిగిపోయింది అని డిఫరెంట్ స్టోరీస్ అయితే మనకి ఇక్కడైతే ఉన్నాయి. ఇది కూడా ఒక మెమరబుల్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇది మా జర్నీ జరిగింది. ఇక్కడైతే మేము చాలా వరకు టైం స్పెండ్ చేశాము. బట్ మనమైతే ఒకటైతే ఖచ్చితంగా ఒప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో, ఇప్పుడున్న జనరేషన్స్తో మషిన్స్ కానీ ఏ విధంగా అయితే మనకు ఉన్నాయో, అవైలబిలిటీ ఉన్నాయో, వాటితో మనం నిర్మించడానికి చాలా చాలా కష్టాలు పడుతున్నాం. బట్ అప్పట్లో జస్ట్ మనుషులు లేదా ఎలిఫెంట్స్, బరువైనవి ఏవైనా మోయాలి తీసుకురావాలంటే ఎలిఫెంట్స్ కానీ లేదు అంటే హార్సెస్ కానీ ఉండేవి మాత్రమే. అంతటి పెద్ద టెంపుల్ కావాల్సినటువంటి ఇంత గ్రనైట్ని వాళ్ళు పరిసరాల్లో ఎక్కడా కూడా 60 కిలోమీటర్స్ రేడియస్లో దొరక్కపోయినా కూడా వాళ్ళు తీసుకొని వచ్చి ఇంత గొప్ప టెంపుల్ని వాళ్ళు నిర్మించారు అంటే డెఫినెట్లీ ఇది ఒక గొప్ప అనే చెప్పుకోవచ్చు. ఇటువంటి ఎన్నో కట్టడాలు మనకి ఇండియాలో కనిపిస్తాయి అన్నమాట. అందువల్ల మనము ఇండియాలో ఎంతో గొప్ప టెంపుల్స్ కానీ ఆర్కిటెక్చర్స్ కానీ మనం చూడొచ్చు. బట్ ఇంకొకటి ఏంటి అంటే కొన్ని ఎర్త్ క్వేక్స్ని కూడా ఈ టెంపుల్ తట్టుకొని నిలబడింది అంటే ఇట్స్ నాట్ ఎ నార్మల్ థింగ్. మేము అక్కడైతే ప్రసాదం అయితే తీసుకున్నాం అనమాట. అక్కడ ప్రసాదం పులిహోర చాలా బాగుండింది. అలాగే దాన్ని బాగా అంటే ఆల్రెడీ మేము అంత గుడి తిరిగాము కాబట్టి బాగా అలసిపోయాము, బాగా ఆకలి అయితే వేసింది. అందులో ఆ ప్రసాదం ఉన్న టేస్ట్కి మేము 2-3 డబ్బాలు అలాగే లాగించేసామన్నమాట. ఆ తర్వాత ఇక్కడ నేను ఇందాక చెప్పినట్లుగా డిఫరెంట్ టెంపుల్స్ కూడా అక్కడ ఉన్నాయని కూడా చెప్పాను కదా. అదే ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ కానీ, దక్షిణామూర్తి టెంపుల్ కానీ ఈ విధంగా అయితే అక్కడ మేము చూసాము. ఇక నెక్స్ట్ ఇంకేంటి అని ఆలోచించుకుంటూ మేము అక్కడ కాసేపు కూర్చోవాలి అనుకున్నాం అనమాట. మీరు ఇక్కడ చూస్తే మేము అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము. నేను నా వైఫ్ వెళ్తున్నాము. మా అన్న వాళ్ళు అయితే అక్కడ కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నారు. మేము కొంచెం లేట్గా అన్నీ చూసుకోవాలి. ఎందుకంటే మన ఛానల్లో ఉన్నటువంటి యూట్యూబర్స్ కానీ లేదా మన సబ్స్క్రైబర్స్ కోసం కంప్లీట్గా వీలైనంత ఎక్కువగా మనము చూపించాలనే ఉద్దేశంతో చాలా అయితే తిరిగామన్నమాట. కంప్లీట్ గుడి కాళ్ళైతే బాగా పడిపోయాయి అనమాట. ఎందుకంటే ఇది చాలా పెద్ద టెంపుల్. మీరు వీడియోలో చూస్తే మీకే క్లియర్గా అర్థమవుతుంది అనమాట ఇంత పెద్ద టెంపుల్ అనేసి. తంజావూరులో ఉన్నటువంటి బృహదీశ్వర ఆలయం అయితే మనం కంప్లీట్ చేసేసాము. ఆయన ఆశీర్వాదం తీసుకొని నెక్స్ట్ ఎక్కడికి ఏ గుడి అనేది చూద్దాం. స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు సుహాస్ వ్లాగ్స్.